మై లైఫ్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్. ఎందుకు కొడతానో ఎందుకు కొట్టించుకుంటానో తెలీదు, కానీ దెబ్బలు కన్ఫర్మ్. నన్నే కొడతావా నువ్వు? యు బ్లడీ! ఇన్నాళ్ళు నీ వల్ల నా లైఫ్ వేస్ట్ అయిపోయిందే. వేస్ట్ అయిపోయిందా? ఫ్రెండ్ గా చూడాల్సిన నన్ను తప్పుగా చూసింది నువ్వు. ఆ రోజు నాతో చీప్ గా బిహేవ్ చేయడం నా లైఫ్ లో నేను మర్చిపోను. యు ఆర్ నథింగ్ బట్ అ ఫ్రాడ్. ఫ్రాడా? నేనా? మరైతే ఇన్నాళ్ళు నాతో ఆడింది, పాడింది, ఊరంతా తిరిగింది, నాతో కలిసి మందు కొట్టింది, దీని అంతటికి ఏంటి అందుకు అర్థం? కారణం నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం. కానీ నువ్వు And now I regret being a friend of a toxic person like you. టాక్సికా? నేనా? ఏంటి టాక్సిక్? నేను మైకెల్, గాజువాక మైకెల్. మా తాత కొయ్యల తెప్ప మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. మా బాబు బోటు మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. కానీ నేను సముద్రంలో కాలు పెట్టకుండా వైజాగ్ హార్బర్లో మొత్తం చేపలన్నీ కొని వ్యాపారం చేస్తున్నాను. సముద్రంలోని చేపలన్నీ ఈ మైకెల్కే సొంతం. వాటిని పట్టుకెళ్లి ఆ ఫ్రాడ్ విధవ కుమార్కి ఇస్తున్నారు. నేనిక్కడ వేలు చిక్కుంటూ ఊరికే ఉంటానా? అది కదనా, మేము కూడా బతకాలి కదా. మీరు ఇచ్చేదానికంటే 5 రెట్లు ఎక్కువగానే కింకుమార్ ఇస్తున్నాడన్న. అదే విధంగా మీరు ఇచ్చారంటే సరికంతా మీకే ఇచ్చేస్తాం. అనాకానికి దిక్కులేని అడుక్కునే ఎదవరు నా దగ్గరికే వచ్చి బిజినెస్ మాట్లాడుతున్నారు. చూసావా? సముద్రంలో కష్టపడి చేపలు పట్టేది మేము, లాభం మొత్తం మీరు తీసేసుకుంటే మేము బిచ్చగాళ్ళలాగానే ఉంటాం. కానీ ఇకపై అలా జరగనే జరగదు. కొట్టానండా. సూపర్ సూపర్. సార్ బ్రేక్ సార్. హలో బ్రదర్, నా నెక్స్ట్ సీన్. బ్రో ఇది ఒక బాక్సింగ్ సంబంధించిన సినిమా బ్రో. అపోనెంట్ బాక్సర్ మీరు, హీరోకి అంతే ఒక దెబ్బతో కొట్టి నాకౌట్ చేసేశారు. సీన్ అయిపోయింది. చాలా దెబ్బలు తిన్నాను బ్రో, నొప్పులు. ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండు. ఫ్యూచర్ బ్రో బాక్సింగ్ రింగ్ లో ఫైట్ బ్రో. తీరుబడిగా డైలాగులు చెప్తూ కూర్చోరుగా. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇంత మట్టికే ఇవ్వగలం. భోంచేసి వెళ్ళండి. థ్యాంక్స్ బ్రదర్. జూనియర్ ఆర్టిస్ట్ అంట, ఇది ఎలా కంటిన్యూ అయితే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతా. సార్ ఉంటాను సార్, బాయ్.
దిగట్రా. ఏంట్రా బండి నడపరా? ఎవరయ్యా నువ్వు? అయ్యో, ఎక్కడ చూస్తూ నడుపుతున్నా? ఏం చేస్తున్నారా? అంటు మోడి పండు బాగుంటుంది. నరిగిపోయాయే. దున్నపోతా బాగా మెక్కుతున్నావు కదా. అది కావాలి ఇది కావాలని తెప్పించుకుని తింటావు. వెళ్ళరా వెళ్ళుకుంటా. రే జుట్టు పెంచావు గాని ఒళ్ళు పెంచావరా? ప్లీజ్ నా పడుకున్నది చాలు గాని లేవ. నమస్కారం. అమ్మో ఎవరనుకున్నా? అమ్మో చూసుకుందాంరా. జెనీ న్యూ మ్యూజిక్ సెన్సేషన్, సూపర్ వాయిస్ మావా. ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను రా. నువ్వే అమ్మాయిని చూసిన ఎలాగంటావని నాకు బాగా తెలుసు. రే నిజమే చెప్తున్నాను రా, ఎక్కడో చూసానే. ఇన్స్టాలో ఉన్నావా నువ్వు? ఏ నీకు తెలీదా? నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నావుగా. ఈ అమ్మాయి పేరు జెనీ. తనని ఇన్స్టాలో 3.7 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. సరే. ఆ తర్వాత యూట్యూబ్ లో 34 మ్యూజిక్ వీడియోస్, 4 షార్ట్ ఫిల్మ్స్, 12 ఆల్బమ్స్. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేయబోతున్న తన బ్యాండ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో లేడే. చేసే చట్టాన్ని తీసుకురావాలి. అలా చేశారా? రే ఇంకా అయిపోలేదురా. అడవిలో ఏనుగుంటుంది, ఎలుగుబంటు ఉంటుంది, సింహం ఉంటుంది, జింక, కుందేలు, నెమలి. కానీ పులి వస్తున్నప్పుడు అడవంతా సైలెంట్గా ఉంటుంది. అదే పులి గొప్పతనం. పులి 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 తమాషారా, తమాషా కన్నా. దుమ్ము దులిపేసావన్నా. సూపర్. కాన్ఫిడెన్స్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మా నోడు ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తాడు, వినండ్రా. నటన బాబు, నటిస్తున్నా. మత్తులో అర్థం కాలేదన్నా. దేశం మీదకి ఇలా వదిలేసింది ఎవరి నేరం? దేవుడి నేరమా?
లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? కొట్రా, అప్పుడే యాక్టింగ్ నాభిలోంచి వస్తుంది. ఆ తర్వాత ఫీల్డ్ లో టాప్ వెళ్ళిపోవచ్చు. రే ఈ సొల్లు కబులు ఆపేసి కొత్తగా ఏదైనా చెప్పు. రే, నేను ఇప్పుడు చెప్పింది కొత్తగా లేదా? నీతో ఎవరు చెప్పారు? వాడితో చెప్తా. అడవిలో ఒక సింహం, కాదు కాదు 2 సింహాలు. అయ్యోయ్యో, చాలా సింహాలు. అయ్యో, మధ్యలో ఇన్నోసెంట్ అని ఒక జింక. ఏంటి చుచ్చు చుచ్చు చుచ్చు? ఆ సింహాలన్నీ కలిసి జింకను వేటాడి చంపేశాయి అంతేగా? మరి అక్కడే ఒక ట్విస్ట్. వేటాడింది సింహాలు కాదు, జింక. రే, అప్పుడు పులి అన్నావు, ఇప్పుడు జంక్ అంటున్నావు. ఏంట్రా నువ్వు? జింకగాను, కుందేలుగాను, నెమలిగాను మారి మారి వచ్చేవాడే ఈ మారిసా. నీకేమైనా అర్థమైందా? మాయ చేసి మైమర్పించేవాడరా ఈ మారిసా. దేశం మీదకి అలా వదిలేసింది ఎవరు చేసిన నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? నేరమా? ఎన్టీఆర్ రా వీడు, ఈ నటనలో ఎన్టీఆర్ రా. ఎదురుగా అమ్మాయి ఉందిరా. డీసెన్సీ లేదురా వాడికి. రేయ్ పైన పడుతుందిరా. ఎవర్రా ఈ అమ్మాయి? ఎందుకు నీ ఫ్లెక్స్లు? అదిగో ఒక వేస్ట్ వికీపీడియా ఉన్నాడుగా, వాడిని అడుగు. ఎస్ ఐ నో అబౌట్ హర్. తన పేరు జెనీ. సూపర్ వాయిస్, సూపర్ ఫిగర్. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. నీకు ఆ అమ్మాయి మ్యూజిక్ ప్రోగ్రామ్ చూడాలని ఆశగా ఉందా? ఆశ మాత్రం ఉంటే సరిపోదు, డబ్బు చూసుకుందాంలేరా. సరే, ఆ బాక్సింగ్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందన్నావుగా, ఏమైంది? ఇంకో 3 నెలల్లో అయ్యగారు పెద్ద హీరో. ఎలాగైనా హీరో అవరా. నీ వల్ల మేము ముగ్గురం సెటిల్ అవ్వాలి. ఆ నమ్మకంతోనే ఏ పనికి వెళ్ళట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. రే, కరెక్ట్ రా. రే, నువ్వు హీరో అవ్వాల్సిందేరా. అవును, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇప్పుడే ఒంటెలకి బాగా క్లోజ్ గా చెప్పరా, ఎవర్రా? కొన్న ప్రొఫైల్ దుబాయ్ నుంచి వచ్చిందా? ఏంటలా చూస్తున్నావు? నిన్నెంతసేపు చూసినా నాకు వెగటనిపించడం లేదు. నిజమా? మరెందుకని నా షోకి రాలేనన్నా? సారీ, నీకు తెలుసు కదా జెనీ, ఆ రోజు సింగపూర్లో కాంపిటీషన్. మిస్టర్ ఒలింపియా మెన్స్ ఫిజిక్ ఛాంపియన్, అదే నా అంబిషన్. నేను వెళ్తున్నప్పుడు అందరూ మిస్టర్ ఒలింపియా వెళ్తున్నాడు, మిస్టర్ ఒలింపియా వెళ్తున్నాడు అని చెప్పుకోవాలి. ఇంతకు ముందు నా కోసం ఎన్ని కాంపిటీషన్స్ మిస్ చేసుకున్నావు? డూ యూ రిమెంబర్? హౌస్ యువర్ ఎక్స్ లవర్ కార్తిక్? ఆ ఇడియట్ కి లవ్ కి ఫ్రెండ్షిప్ కి డిఫరెన్స్ తెలియలేదు. నీకు తెలీదా? సారీ, వదిలే. 10 years, 10 ఏళ్ళు. చిన్న చిన్న స్టేజ్ షోస్ నుంచి మ్యూజికల్ ఆల్బమ్స్ దాకా కలిసి ట్రావెల్ చేశాం. ఒకరోజు నా పర్మిషన్ లేకుండా టచ్ చేశాడు. ఒక అమ్మాయికి తెలుస్తుంది గుడ్ టచ్ ఏంటో, బ్యాడ్ టచ్ ఏంటో. అది జరిగిన రోజు నేను మిస్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా. కానీ ఇప్పుడు వాడిని చూస్తేనే మొహం మీద కుట్టాలనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకు వాడి ప్రస్తావన తెచ్చా? నేను సారీ చెప్పాను కదా, వదిలే. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. హాయ్ మాడి. ఓ డాడీ. తిన్నామంటరా? తాగాను కానీ తినలేదు. తాగాక బండి అక్కడే వదిలేసి టాక్సీలో రారా అంటే వింటున్నావా నువ్వు? షూటింగ్ లో ఏం జరిగిందో అడుగు. దాందే ఉంది బాబు, అది ఎప్పుడు జరిగేదేగా. 113 ఆడిషన్స్, హీరో ఛాన్స్. హీరో ఛాన్సా? హీరో లాంటి ఛాన్స్ పుసుకుమా. అరే నువ్వు, అరే మారి జాగ్రత్త. పడతావురా? ఏరా, అన్ని బ్రాండ్లు కలిపి కొట్టేశావా? రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదా. లివర్కి ఏ బ్రాండో తెలియదు పద్దు. లోపలికి వెళ్ళాక అదే పని చేయాలో ఆ పని చేస్తుంది. అన్నయ్య, మజ్జిగ తాగేసి తింటావా లేక తినేసి మజ్జిగ తాగుతావా? ఇక్కడ అన్ని అవైలబుల్. నువ్వు నోరు ముయ్యవే. ఏరా,
ఇప్పుడు తింటావా లేక స్నానం చేసి వచ్చి తింటావా? అరే నువ్వొకదానివి పద్దు. స్నానం చేస్తే మొత్తం మత్తు దిగిపోదు. నువ్వు తినేసి పడుకో నాన్న. పీకల దాకా తాగేసి వస్తే ఎవ్వరూ తిట్టడం లేదు. బ్యాడ్ ఫ్యామిలీ, బ్యాడ్ వైబ్స్. అయినా నిన్ను నా తండ్రిగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి అనాలి. అంటావురా అంటావు. వేరే జాతకం చూద్దామమ్మా. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? నేను కార్తికేయని మాట్లాడుతున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయను. మీకోసం డైరెక్ట్ గా ఒక పాట పాడబోతున్నాను. నవ్వండ్రా, గట్టిగా నవ్వండి. మావయ్య వచ్చేసాడు. టీవీ ఆఫ్ చేయరా. ఆఫ్ చేయరా. ఊరే మిమ్మల్ని చూసి నవ్వుతోంది, మీరు టీవీ చూసి నవ్వుకుంటున్నారు. బరువు తీశారు కదరా, బయట తలెత్తుకోలేకపోతున్నాను రా. ఈ ఎదవని ఒక అమ్మాయి బాటిల్తో పాము పచ్చడి చేసింది. మిమ్మల్ని ఒకడు నడ్డి రోడ్డు మీద చిత్తగా బాగారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? రే ఎదవల్లారా, హార్బర్ లో దూరి సరుకు మొత్తాన్ని కింగ్లా ఎత్తికెళ్ళిపోయాడు. అవును, బాగా చికెన్ మటన్ తినే దున్నపోతుల్లాగా మీతోనే ఉంటారే, వాళ్ళంతా ఎక్కడా? వాళ్ళంతా ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు. అక్కడ పెట్టు, తర్వాత తిందాం. చెప్పు మావయ్య. రే, నువ్వు ఎవరితోనో తనులు తినడం వల్ల పరువు మాత్రమే పోలేదు, కోట్లలో వ్యాపారం పోయింది. వీరమణి ఆ కింగ్ కుమారు వాళ్ళకున్న పవర్ తో మన గోడౌన్నే ముంచారు. ఇక హార్బర్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే. ఇక మన హార్బర్ ముందు నిలబడి ముష్టెత్తుకుని తినాలరా, ముష్టెత్తుకుని. మావయ్య, కింగ్ కుమార్ వేసేద్దామా? మూర్ఖుడిలా మాట్లాడు. నిన్ను చిత్త కొట్టాడే, ముందు వాణ్ణేసేరా. మావయ్య, మమ్మల్ని కొట్టినోడిని వేసేస్తాను, బిజినెస్ ని దెబ్బ కొట్టినోడిని వేసేస్తాను. నిన్ను కొట్టింది ఎవర్రా? చిన్న లైఫ్ లో హోప్ అనేది చాలా ముఖ్యం. ఓటమిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనం కొన్నిసార్లు ఓడిపోవాల్సి ఉంటుంది. సో నెవర్ గివ్ అప్ బాలా, నెవర్ గివ్ అప్. ఒక రోజు వన్ డే యువర్ డే విల్ కమ్. కట్. రై, డైలీ బయటకు వెళ్ళేటప్పుడు ఏదో కోటను ముట్టడించేలా పెడతావు. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే కోటను వదిలేస్తావు. ఎప్పుడురా నువ్వు గెలిచేది? వెరీ సూన్. ఇవాళ హీరోవా విలనా? సినిమాలో హీరో, నీకు విలన్. ఈ రోజు ఎన్నో ఆడిషన్? 111. 111 సార్. 114 114. ఏంటబ్బా నీ కొడుకు కౌంటింగ్ కూడా కరెక్ట్ గా గుర్తుండదా? లెక్క ముఖ్యం కాదే, ఎయిమేనే ముఖ్యం. నా బిడ్డ ఏదో ఒక రోజున పెద్ద హీరో అవుతాడే. ఇంట్లో అమ్మే నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఎంతైనా అమ్మ అంటే అమ్మే. రే మరి నాన్న? నువ్వు నా సూపర్ మ్యాన్ నాన్న. వస్తానమ్మా. అమ్మా, నీ ప్రేమ అభిమానం ఉన్నంత వరకు నీ బిడ్డగా గెలుస్తూనే ఉంటానమ్మా. ఆ నమ్మకంతోనే నేను జీవిస్తున్నాను. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. నువ్వు లేకపోతే అనాథనైపోతాను. నాకంటూ ఎవరున్నారమ్మా? చెప్పరా. అమ్మా, ఇకపై నిన్నెప్పుడు చూస్తానమ్మా? నువ్వేం చూడనక్కర్లేదు, ఆల్రెడీ ఆ స్థలాన్ని నేను చూశాను. అమ్మా, నీ ప్రేమ అభిమానాలు ఉన్నంత వరకు నీ బిడ్డగా నేను గెలుస్తూనే ఉంటానమ్మా. ఆ నమ్మకంతోనే నేను బతుకుతున్నానమ్మా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. అమ్మా, నీ ప్రేమ అభిమానాలు ఉన్నంత వరకు నీ బిడ్డగా గెలుస్తూనే ఉంటానమ్మా. ఏంటి బైక్లో 24 గంటలు తాగడం, తినడం, కక్కగా పోవడం, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు.
చూడు బైకు తిన్న దెబ్బలకి పొట్టెల తలకాయ కూర బర్రెతాకు సూపు బాగా మెక్కి ఒళ్ళు తిట్టం చేసుకో ఆ? ఏంటో సూపు కుమార్ కింగ్ కుమార్ దగ్గరా పార్ట్నర్ చూసినావుగా ఇప్పుడు నువ్వు అందుకో బీరమణి తెలుసు కదా అవును సముద్రంలో ఉన్న చేపలన్నీ నీకే సొంతం అన్నావట రే మైఖేల్ సముద్రంలోని చిన్న చేపల నుంచి తిమింగ్లాల వరకు ఏకైక రాజారా ఈ వీరమణి రే ఇకపై మీ ఆటలేవి సాగవరా ఓకే ఇకపై ఈ హార్బర్ లో మీ వాళ్ళెవరైనా కనిపిస్తే కనిపించిన చోటే మీ అందరినీ గొయ్యి తీసి పాతేస్తాను ఇది చెప్పెడదామని వచ్చాను ఇదిగో మణి లాస్ట్ పని చెప్పొస్తా ఇక మైక ఇక మీదట అంతా మంచి టైమే నీకు కదురు నాకు నేను ఒక ప్రీమియం కార్ షోరూమ్ ప్రారంభించబోతున్నా దాన్ని ఈ లోకానికి తెలిసేలాగా ఓ అతి పెద్ద కచేరీ పెట్టబోతున్నా దానికి టికెట్ లేకపోతే లోపలికి రానివ్వరే 1 2 3 4 5 6 7 8 9 10 అరే 10 టికెట్లు ఇవ్వండి ఇదిగో తీసుకో ఫ్రీగా వచ్చాయని షోకి రాకుండా వండుకో డోంట్ మిస్ ఇట్ ఓకేనా బాగా మెక్కు ఒళ్ళు పెచ్చు మర్చిపోకుండా వచ్చాయి రామణి పోదాం ఎన్ననే ఇప్పుడు మనం ఓడిపోయాం. ఓడిపోయినోళ్ళు కొన్నాళ్ళు గమ్మునే ఉండాలి. అది తుఫానుకి ముందొచ్చే ప్రశాంతత. పెద్ద గొడవ జరుగుతుంది. గొడవ? అవునన్నా. మనం లేకుండా గొడవ ఏంట్రా? అక్కడేనా? దారి వండి దారి తప్పుకో తప్పుకోరా తప్పుకో తప్పుకో. స్టాప్ ఇట్. ఎవ్రీబడి కీప్ క్వైట్. ఇక్కడ ఎవరు కొట్టుకోకూడదు. ఏంటి ఇక్కడికి వచ్చి షో చేస్తున్నావా? ఏ గొడవైనా సరే మేమే పెట్టుకోవాలి. వై ఇవాళ నో ఫైట్, డాన్స్ మోడ్. ఓకే. ఎవరా మీరు? మామా నేను కూడా పోరా, ఎంజాయ్ చేయి. నేను పో పో గో. ఏంట్రా? అప్పుడైతే నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీలో ఎవరెవరికి డాన్స్ చేయటం వచ్చు? ఏంటి సైలెంట్ అయ్యారు? ఎవరికి రాదా? ఇప్పుడు తిని ఏ మూడుతో ముగించేద్దామా? మీలో ఎవరు నాతో డాన్స్ చేసి నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాచుకునుంది. మామా మంచి ఛాన్స్. రంగంలోకి దిగే. ఈ అమ్మాయిని నిజంగా ఎక్కడో చూశాను. నిన్నటి నుంచి అదే కదరా మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. మామా జయం మనదే. ఓకే,
ఎవరు లేరా? We'll move to the next song. I hustle till I reach the sky. I dream what I dream and I'm living the life. No one can see, no one can buy. I trust in the process and ఎవరు మీరు? హలో, బాలు బాలసుబ్రహ్మణ్యం, నాట్ 7. డాన్స్ చేస్తారా? ఏమైంది? నేను ఒక విషయం చెప్పనా? ఏంటి? మీరు మంచి సింగరే కానీ డాన్స్ ఏం బాగాలేదు. ఓ, బాగాలేదా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు. ఓ, కాన్ఫిడెంట్. నిజం చెప్తున్నాను. నాతోనే ఛాలెంజా? చూద్దామా? చూసుకుందాం. కమాన్ 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 కమాన్. మధువులు అయ్యో నా బెలూన్. హాయ్. హాయ్ అన్నా, 2 టీ. ఏంటి బాలా, వచ్చి చాలా సేపు అయిందా? ఇప్పుడే జస్ట్ 2 hours. నీకు కామెడీ వర్కౌట్ అవ్వాలి. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. వై? ఇక్కడే పక్కనే నేను చదువుకున్న కాలేజ్, క్వీన్ మేరీస్. నోస్టాల్జియా. మనకంతా చదువుకున్న ప్లేస్ తిరిగి చూసే ఉద్దేశమే లేదు. నో నోస్టాలజీ. ఆహా, ఏ కామెడీ కొంచెం పర్లేదు. మనం మెమరీస్ మర్చిపోతామని అబద్ధం చెప్తాం. అబద్ధం అనేది మనుషులకి బ్లడ్ లోనే ఉంది. అన్నా, ఒక వడ, టీతో పాటు వడ సూపర్ కాంబినేషన్. నేను ఇక్కడికి ఒక విషయం అడగాలని రమ్మన్నాను. నాతో వచ్చేస్తావా? అదే, నా బ్యాండ్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. నీలాంటి ఒక మంచి డాన్సర్ నాతో ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. గుడ్ ఐడియా. ఏంటది? అదా, అదొక ఓల్డ్ స్టోరీ. కొంచెం పట్టుకో, తినేకు, ఇప్పుడే వస్తుంది. ఏంటి బాలా, ఏం నేర్చుకున్నావు? నాకు డ్రీమ్ ఉంది, పెద్ద హీరో అవ్వాలని. 20 ఏళ్ళుగా దానికోసమే ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు అది నిజమయ్యేటట్టుంది. సెకండ్ హీరోనా? నైస్.
జీవితం ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక రోజు లైఫ్లో సక్సెస్ అవుతామనే నమ్మకంతోనే ఈ ప్రయాణం. కొన్ని సమయాల్లో ఆశ్చర్యపరుస్తుంది, కొన్ని సమయాల్లో ఏడిపిస్తుంది. కొన్ని సమయాల్లో ప్రేమలో పడేస్తుంది. లవ్ గివ్ ఏం లేదే, ఓన్లీ ఫ్రెండ్షిపే. ఏమన్నారు? ఏ నేను మళ్ళీ చేస్తానే. అదేం లేదు సార్, కొందరు చొంగ పార్టీలు అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడినా షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకున్నా వెంటనే లవ్ అనుకుని వెనకాల పడతారు. బాలా ఏంటి బాలా, రెడీయా? రెడీ సార్. సరే రండి. నేను మీరు చెప్పిన సీనే కదా అవును, అదే ఫైట్. కేర్ఫుల్ గా చేయండి. దిస్ ఇస్ యువర్ డే. జాకీ చాలా మారిపోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ మై అప్కమింగ్ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. I hustle till I reach the sky. And dream what I dream and I'm living the life. No one can see Laura, no one can buy. I trust in the process and set bars high. Lights, camera, action, that's what stays. I'm a passion, silver screen brings attraction. And I paid my soul's fraction. Check it the one, yo, it's all so cool. Staying positive, yeah, that's my tool. తొందరగా రావయ్యా. ఎవరి చంటి బిడ్డని ఫ్రేమ్ లో పుణుకోబెట్టింది? నా బిడ్డయ్యా. నిన్ను మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ గా పిలిచింది. నువ్వెందుకు బిడ్డను తీసుకొచ్చా? బిడ్డ కొంట్లో బాలేదు, ఇంట్లో ఎవరు లేరు. అదంతా నాకు తెలీదు. ముందు బిడ్డను తీసుకుని బయలుదేరు. బిడ్డని లోపలికి బయలుదేరమని చెప్తున్నాను కదా. హలో, క్యారవాన్ పక్కన బండి ఉంది చూడు. సార్ అమ్మా బయలుదేరమని చెప్పానుగా. ఏమ్మా బయలుదేరండి. ఊరికే నచ్చ పెడుతున్నారు. బండి అక్కడే ఉందిరా. మళ్ళీ కనిపించావా నీకు? సరిగ్గా చూడరా. సార్ అన్న లాంగ్ నుంచి వస్తారు, ఇక్కడ నుంచి అలా అదిగా సార్ నేను చెప్పేది ఏంటంటే, ఏంటి సార్ ఇది ఫైట్ సీన్ తీస్తున్నావు? ఎవడో కొత్తవాడిని తీసుకొచ్చి పెట్టారు. కొత్తవాడేం కాదు, బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు? వస్తున్నాడే, వీడిని పెట్టుకుని మనం ఏమైనా బిజినెస్ చేయగలమా? హలో, సినిమా అనేది ఒట్టి ఆర్ట్ మాత్రమే కాదు, బిజినెస్. డైరెక్టర్, నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాను, లాభాలు రాకపోయినా పర్లేదు, పెట్టిన డబ్బులు రావాలి కదా. సార్ మీరు చెప్పినట్టే మన హీరోకి బిజినెస్ ఉంది సార్, ఆ బాలాకేమీ లేదు. అసిస్టెంట్, ఈ గాలి కబుర్లేవి నాకు చెప్పుకో, నేను చెప్పినట్టు వినాలి అంతే. సార్ మిగతాదంతా వదిలేయండి, మనం అతనికి మాట ఇచ్చాం, అతనికి ఇది లైఫ్ సార్. ఏంటి సెంటిమెంట్ తో కుడుతున్నావా? ఈ సెంటిమెంట్ సీన్లన్నీ సినిమాలో పెట్టు, సొంత లైఫ్ లో వద్దు, సరిగ్గా రాదు. ఏంటి మాస్టర్, నేను చెప్పింది కరెక్టే కదా? సార్ మీరు ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది సార్. రే శంకర్, త్వరగా కట్టా. ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, అతనికి ఛాన్స్ ఇవ్వద్దని నేను అనడం లేదు. ఏదైనా చిన్న రోల్ ఇవ్వండి సార్. కరెక్టే కదా? ఇది న్యాయం, ఇది అన్యాయం. చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ కింద పడితే తునా తునకలైపోతుంది. కానీ న్యాయం ఎక్కడ పడ్డా ఏమీ కాదు, శబ్దం పెద్దదవుతూనే ఉంటుంది. చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాను సార్. ఇంతకుముందు 40 సినిమాలు పైగా యాక్ట్ చేశాను, కానీ ఏ సినిమాలోనూ నా మొహం సరిగ్గా కనిపించలేదు సార్. బాలా, సినిమాలో ఇవన్నీ సహజం, నెక్స్ట్ సినిమాలో చూద్దాం. ఇక్కడ సాధించిన వాళ్ళందరూ ఓర్పుగా ఉన్నవాళ్లే. సార్ ఏంటి సార్, మీరు కూడా ఆడిషన్లో చాలా బాగా నటించానని షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకున్నారు కదా సార్. ఈ అవకాశం మిస్ చేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. బాలా అప్సెట్ అవ్వకు, కొంచెం ఓపిక పట్టు. సార్ ప్లీజ్ మీరైనా చెప్పండి సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీతో నటించాలని ఎన్నో ఆశలతో వచ్చాను. మీరు కూడా ఇలాంటి కష్టాలు ఎన్నో పడే పైకొచ్చుంటారు కదా సార్. నా కష్టం కూడా మీకు తెలుసుంటుంది కదా సార్. చెప్పండి సార్.
బ్రదర్ ఫస్ట్ పంచికి చేతులు ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలి. కేర్ఫుల్ గా చేయాలి, లేదంటే మొహమే తగులుతుంది. సరేనా? ఆ తర్వాత ఈయనేమో అదే సారు నిన్ను రెండో పంచ్ కొడతారు. ఆయన కొట్టేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఇలా వెళ్ళి అలా రావాలి. సపోజ్ మిస్ అయితే మొహమే తగులుతుంది. ఓకే, కేర్ఫుల్ గా చేయండి. సరేనా? షాట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఈ లోకంలో తప్పుకు 2 వెర్షన్స్ ఉన్నాయి. బాగా డబ్బుండి ఫేమస్ అయిన వాడు తప్పు చేస్తే అది తప్పే కాదు. ఒక పేదవాడు ఏమి ఫేమస్ కానివాడు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దదిగా చేసి అందరూ అవమానపరుస్తారు. అన్నీ ఉన్నవాడి పరువుని లోకమే కాపాడుతుంది. ఏమీ లేని వాడి పరువుని ఎవరు కాపాడాలి? మనమే కదా కాపాడుకోవాలి. నిన్నే కదా ఫస్ట్ పంచ్ ఇవ్వమన్నాను. ఏంటయ్యా ఎలా చేసావు? సారీ సార్. జాగ్రత్త, కరెక్ట్ గా చెయ్యి. సారీ సార్. ఇలా చూడు బ్రో, యాక్షన్ సీన్కి టైమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం కరెక్ట్గా ఉంటే నీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నా టైమింగ్కి నువ్వు పర్ఫెక్ట్గా లేవే. నేను తిరిగి కొడతాను, మళ్ళీ మళ్ళీ కొడతాను. కానీ టైము సరిగ్గా లేదు, టైమింగ్ సరిగ్గా లేదు. నీకు బుద్ధుందా? గౌతమ్ 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 నీళ్లు తీసుకురా. లేపండి మెల్లగా మెల్లగా. ఏంటో నువ్వు చేసిన పని? నేను వడ్డీకి తీసుకొచ్చి ఈ సినిమా తీస్తున్నాను. లాస్ వస్తే నీ అప్పిస్తాడా నాకు? ఇలా చూడు, ఫీల్డ్ లోనే లేకుండా చేస్తాను, నిన్ను లేపేస్తాను. అవకాశాల కోసం ప్రతిమాలుకుంటారు. ఒక నిర్మాత ఎన్ని కష్టాలు పడతారో తెలుసా నీకు? ఎవడి నష్టాన్ని పూడుస్తాడు? నీ వల్ల అవుతుందంట్రా? ఎందుకు ఇలా చేసావు? అమాయకుల్లో చూస్తున్నాడు చూడు. ఈ నష్టాన్ని నువ్వు భర్తీ చేస్తావా? సార్ 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 బావయ్యా, అయితే నీ సినిమా డ్రీమ్ అంతే కదా? అది వదిలే జెన్నీ, అంతా అయిపోయింది. సరే చెప్పు, నా బ్యాండ్లో ఎప్పుడు జాయిన్ అవుతావు? వద్దు జెన్నీ, అది మనకు సెట్ అవ్వదు. వాట్ నెక్స్ట్? అలా ఓటమికి భయపడేవాడు కాదు ఈ బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ గో టు ఫ్లై దుబాయ్. అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి నేనే ప్రొడ్యూస్ చేసి నేనే యాక్ట్ చేసి గొప్పవాడిని అయిపోతాను. హౌ ఈజ్ మై ప్లాన్? ఎనీవేస్, జస్ట్ జోకింగ్. ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీటింగ్. కానీ ఈ జోక్కి నవ్వు రావట్లేదు బాల. I know. The only impossible journey is that never you begin. ఆ ప్రయాణం నేను చేయాలి జర్నీ. ఏదో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టుంది. సరే మరి. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నీకు నాతో ఏదైనా చెప్పాలనుందా? లేదు, నువ్వేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు కదా, అందుకే అడిగాను. దాని గురించి ఇక మాట్లాడుకోవద్దు. సస్పెన్స్లో ఉంచడం నీకు ఇష్టమే కదా, సో ఇది సస్పెన్స్గానే ఉంటుంది. బాయ్ చెన్నై.
సినిమాల్లో ఏదైనా సాధించాలనే నా కల దీంతో చెదిరిపోయింది. చివరి అవకాశం కూడా చేజారిపోయినందుకు నేనేమీ బాధపడ్డం లేదు. నేను బతుకుతున్న ఈ ప్రపంచం మీద నాకున్న నమ్మకం పూర్తిగా పోయింది. ఆ తర్వాత నా లవ్. మినిమం ఒక 4-5గురినైనా లవ్ చేయాలి. అందరూ సెట్ అవ్వకపోయినా కనీసం ఎవరో ఒకరు సెట్ అవుతారు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఒకే ఒక అమ్మాయిని లవ్ చేశాను. వదిలేసి వెళ్ళిపోతుందని తెలియక నా హృదయాన్ని తనకి సమర్పించుకున్నాను. కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన హృదయాన్ని నేను గుర్తించలేకపోయాను. ఏం జీవితం రా ఇది. మందుకి ఫ్రెండ్షిప్కి చాలా లోతైన బంధం ఉంది. ఒక ఫుల్ బాటిల్ మందుతో వెళ్తే లెక్కలేనంత మంది ఫ్రెండ్స్ అవుతారు. నేను మందు మానేశానని చెప్పండి, ఒక్కరు కూడా మీ లైఫ్లో ఉండరు. కాబట్టి బీవేర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏం జరిగినా మా నాన్న నాతోనే ఉంటారనే నమ్మకం నాకుండేది. ఈ రోజు నువ్వు కోల్పోయింది నీ కలను మాత్రమే కాదు, మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. ఇకపై నీకు 2 దారులున్నాయి. అవునానా, నువ్వు చెప్పినట్టు 2 దారులు కాదు, ఒకే ఒక దారి ఉంది, సూసైడ్. కానీ దానికన్నా ముందు 2 రోజులు నేను రాజాలా బతకాలి. నువ్వు మాత్రం ఒక్కదానివి బిక్కు బిక్కుమంటే ఇక్కడేం చేస్తావు? రా. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. 2 రోజులు రాజాలా బతకడానికి నాకు వేరే దారి తెలియలేదు. సారీ డాడా, సారీ మమ్మ. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి. గాడ్ ఈస్ గ్రేట్. ఫుల్ స్టాప్. మామా మత్తులో ఏదో వాగుతున్నాను అనుకోకు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం మేము చేసుకున్న పుణ్యం రా. ఏందిరా మామా పొద్దున్నే పార్టీ ఇస్తున్నావు? రేయ్, నువ్వు నిజంగానే దుబాయ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? డోంట్ షేర్ పావర్టీ, షేర్ ప్రాస్పరిటీ. తరువాత ఎంజాయ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. కొట్రా, వెయ్. కొడతాన్రా, సరుకును కాదు నిన్ను. వద్దా నీకు? నీకురా. ఫారెన్ పోతున్నా, యూరిన్ పోతున్నా, పార్టీ ఇస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఓవర్ గా బిల్డప్ ఇచ్చి వెయిట్ చేయించి నువ్వు ఒక్కడివి మాత్రమే ఎంజాయ్ చేయడమే కాకుండా బాటిల్లో సగం ఖాళీ చేసి ఎరగదీస్తా అని మమ్మల్ని ఎరగదీస్తున్నావు నువ్వు. అందులోనూ ఆఫ్ మింగేశాడ్రా. నిన్ను 2 రోజులుగా ఇక్కడే ఉన్నారా? 2 రోజులుగా వితౌట్ ఫుడ్ అండ్ లిక్కర్. 2 రోజులుగా నువ్వు చాలా బాగుంటావురా. అవుట్ ఆఫ్ ఫోకస్. కడుపు మంటతో చెప్తున్నాను. చూడు, నీ మాటలు విని కార్ రెంట్కు తీసుకొచ్చాం. అట్లీస్ట్ రెంట్ కట్టే అవకాశం ఉన్నా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కష్టపెట్టావు కదా, మనిషి అంటారా నువ్వు? శాండ్విచ్ మసాజ్ చేయించుకుందాం, 4 సబ్బు. అయ్యో, మీ కష్టం చూస్తుంటే నా మనసు బాధగా ఉంది. రై, స్కాచ్ విస్కీ విత్ మటన్ బిర్యానీ నా ట్రీట్. ఓకేనా? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంజాయ్ ద ఇంజూరియస్. నా ఫిలాసఫీ హ్యాపీగా లేదా? హ్యాపీగా లేదా? హ్యాపీ? అనుభవించు రాజా, అనుభవించు రాజా. స్కాచ్ విస్కీ మటన్ బిర్యానీ తినడానికి పాస్పోర్ట్ ఎందుకు తీసుకోవడం? గుణ, కింగ్ కుమార్ వల్లే హార్బర్ మన చేతికి వచ్చిందని నీకు తెలుసు కదా. ఇప్పుడు మైఖేల్ గ్యాంగ్ లో ఒకడు కింగ్ కుమార్ ని కొట్టి ఐసీయూలో పడుకోబెట్టాడు. కొట్టినవాడు వీడే. అయ్యా దేవుడా, నువ్వు చాలా ఈజీగా 78 ఆర్గాన్స్ తో ప్రాణం పోసావు. నేను చాలా కష్టపడి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాను. ప్లీజ్ గాడ్, టేక్ మీ. లెటర్ ఇక్కడ ఉంది, తడిచిపోకూడదు. ఆ తర్వాత నన్ను అనాథసేవం చేసేస్తారు. నో హార్ట్ ఫ్యాన్స్. దేవుడా, నువ్వు మంచివాడివి, గొప్పవాడివి అని అందరికీ తెలుసు. నాదొక స్మాల్ రిక్వెస్ట్.
దయచేసి నా ఫ్రెండ్స్ లాంటి గలీజ్ చదువులు ఎవరన్నా వస్తే నేను వాళ్ళ కళ్ళలో పడేలా చేయకు. దేవుడా, ఓ మంచి దేవుడా, బాగా చల్లగా ఉన్నాయి. దేవుడా, లాస్ట్ ఒకే ఒక పెగ్. సారీ. చాహ అంటే భయపడే రకం మనం కాదు. వన్స్ మోర్. Three monkeys. Why? Okay. హాయ్. ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు మావా, స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, తాగాలి, స్నానం చేయాలి. స్నానం చేసి తాగుతానని రైమింగ్ లో చెప్తున్నాడు. సరుకు ఖాళీ. తెచ్చుకుంటే పోయా. ఈ చుట్టుపక్కల కొనడానికి ఒక్క కొట్టు కూడా లేదు. మ్యాప్ ఈస్ దేర్. ఓ టెక్నాలజీ. స్టూపిడ్ బగస్. చాలా చాలా. ఏయ్, నా చేయి పట్టుకుని రా. ఏం వద్దా? రా రా రా. God is everywhere. God is everywhere. ఏంటి కుమారు, బాగున్నావా? అయ్యయ్యో, సారీ కుమార్, ఎన్ని దెబ్బలు తిన్నావు? నువ్వెలా బాగుంటావు? నేనొకటి చెప్పనా కుమారు, ఇప్పుడే నువ్వు నిజమైన కింగివి. ఏసీ రూము, మెత్తని పరుపు, టాయిలెట్కి వెళ్తే కడగడానికి మనుషులు. నువ్వు అదృష్టవంతుడివే. అన్నట్టు కుమారు, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏట మాంసం బెస్ట్ అని చెప్పావుగా. నువ్వు తిన్న దెబ్బలకి అవన్నీ సరిపోవయ్యా. బర్రె తోక సూపే బెటర్. రే, అది ఇవ్వరా, పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు కదా. అయ్యయ్యో, నువ్వు ఉన్న పరిస్థితిలో కుక్కలాగే తాగాలనుకుంటా. ఇదిలా ఉంది. రేయ్, నిన్ను కొట్టాడే వాడెవడో తెలుసా? మా అక్క కావలసినోడే. ఏంట్రా చూపు? ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను. సముద్రంలో ఉన్న చేపలన్నీ నావే, వాటిని డబ్బు చేసుకునే బిజినెస్ నాదే. కావాలంటే నీకోసం ఓ పని చేస్తా. 1/2 కిలో నెత్తళ్ళు పార్సల్ చేసి డోర్ డెలివరీ చేయమంటాను. బాగా పులుసు పెట్టుకుని నాకుంటూ తిను. ఆరోగ్యం ముఖ్యం కుమారు. ఒరే మైకేల్ గా, నేను బెడ్ మీద నా నేరు రెచ్చిపోక. నా పార్ట్నర్ వీరమణి ఇంకా బయటే ఉన్నాడు. నా పక్కన నీకోసం బెడ్ రెడీ చేసి ఉంచుతాడు. జాగ్రత్త. రేయ్ వంకాయ్, ఆ వీరమణికి ఎముడ్రా ఈ మైకల్. రేయ్ రారా. కుమార్ అనేసి మనోడా. రే, వాడు ఎవడైనా కానీ పేరు మనకి రావడమే ముఖ్యం. అవన్నీ మనం సరదాగా ఎంజాయ్ చేయాలరా. వాడిని ఎలా వేసేస్తానో చూడు. స్టాప్ 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 స్టాప్. దారి తప్పొచ్చావా? అయ్యో, వంతెన మీద నుంచి దూకమంటాడా? రే, ఈ రోజు ఇటు బారుకు తీసుకెళ్లేదంటే బారేరా. సరే దిగండి, ఒంటెలను పోసుకుందాం. బీర్ తాకుండా ఒంటెలకి ఎలా వస్తుంది? ఏది తాకుండా మనం వచ్చాంగా, అలాగే బీర్ తాకుండా ఒంటెలకు వస్తుంది. దిగనా? దిగి చావు. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావురా? బారెక్కడా? అయ్యో, ఫోకస్ లేదే. అది బారా వచ్చింది. ఏదో జాతరలా ఉందిరా. ఏం చోట్రా ఇది? రైట్ 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 స్ట్రైట్ స్ట్రైట్. గుడ్, పోనీ. రే బావా, మ్యాప్ నమ్మొద్దు. లొకేషన్ రాంగ్ గా ఉంది. రాంగే. రేయ్, ఈ మ్యాప్లు వాడడం నాకు కొత్త ఏం కాదురా. అండర్స్టాండ్? మిస్టర్ కమాల్, మనకు ఎవరు మందిపిస్తారో వాళ్ళ మాటే మనం వినాలి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డ్రింకింగ్. మీరిద్దరూ ఒక క్వార్టర్ని మిగల్చకుండా తాగేశారు కదా, అందుకే మీకు అంతా రాంగ్ రాంగ్ గా కనిపిస్తుంది. అక్కడ చూడు, డ్రమ్స్ వాయిస్తున్నారు. రేయ్, అవి డ్రమ్స్ కావురా. ఇది కొత్త బార్ ఇనాగ్రేషన్. జూ. ఓహో, అందుకే ఎన్ని సీరియల్ లైట్లు వేసారా? ఎస్. ఏంటి అక్కడ బండి మొత్తులు జోగుతోస్తుంది? ఎవరో చూడు. అలా చూడు, ఒక పెద్ద పంచి చేత్తో పట్టుకుని మనం ఇన్వైట్ చేయడం. హాఫ్ తాగి తడబడుతూ వస్తున్నాడు మామ.
నమస్కారం 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 నమస్కారం. నుంచి దిగడానికి దారి ఎక్కడ ఉందో తెలుసా? మీకోసం చాలా సేపు నుంచి వెయిటింగ్. రండి లోపలికి వెళ్దామా? మన ఐటమ్ లాగానే ఉంది. లెమన్ వాట్కా, గో స్ట్రైట్ దెన్ టర్న్ లెఫ్ట్. గురుగారు ఎవరు మీరు? తెలిట్లా మామా? మేనమామ. యారికే? పెళ్లి కూతురికి. పెళ్లి కూతురుకా? అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఇటువంటి చోటుకి ఫ్యామిలీతోటే కదా రావాలి. ఇది ఫ్యామిలీ, ఆ. ఇదే ఫ్యామిలీ. కరెక్ట్. నాకు ఒక్కడ లేడు. ఎందుకు ఫీల్ అవుతారు? నన్నే మేనమామగా అనుకోండి. కుండల్ని పిండేసావు మామ. హృదయం నిండితే సరిపోదు, కడుపు నిండాలి, నోరు నిండాలి. రోజ్ ఫ్లేవర్. ఒక నో ఏం వైట్ చేస్తున్నాడు? రమ్. రండి. ఏయ్! ఏంట్రా అక్కడ తమాషా చూస్తున్నారు? కాస్ట్లీ గెస్ట్లు వచ్చారు కదా, మేళ తాళాలతో తీసుకువెళ్తేనే కదా వాళ్ళు జాలీగా కొట్టగలరు. వాయించండ్రా. స్టాప్ ఇట్. డోల్ని తిరిగేసి వాయిస్తున్నారు. ఎక్కిందంతా దిగిపోయేలా ఉంది. ఏంటి మామ ఇది? ఏయ్, వరల్డ్ లోనే తాగుబోతులకి తాళ మేళాలతో స్వాగతం పలికే ఏకైక బార్. నమస్కారం, రండి. ఇలా చూడు రాజా, పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి ఏ లోటు రాకూడదు. నువ్వేం దిగులు పడుకో, వచ్చే వాళ్ళందరికీ భోజనాల దగ్గర నుంచి డ్రింక్స్ వరకు అన్ని సిద్ధం చేసి పెట్టారు. జానకి ఏంటి ఇంకా రాలేదు? ఏమండి, బ్యూటిషియన్ తనకి సూపర్ గా మేకప్ వేస్తోంది. పెళ్లి కూతురు అందంగా మహాలక్ష్మిలా ఉండాలి కదా, తొందరపడితే ఎలా? అది కాదు తను తన ఫ్రెండ్స్ తో కరెక్ట్ టైం కి అందంగా వచ్చేస్తుంది. ఇదేనా నీ సర్ప్రైజ్? ఇంతకు మించి ఉంది, కానీ ఇప్పుడు ఇది చాలు. సూపర్ కదా? సూపరే, కానీ నా సర్ప్రైజ్ బెటర్. దాట్ ఐ నో. సినిమా నిన్ను తరవేయడంతో సస్పెన్స్ మీద సస్పెన్స్ తో 3 days తర్వాతే కదా నాతో చెప్పావు. అవును, నీకలా తెలిసిన మ్యారేజ్ అని ఇన్స్టాలో కూడా ఇప్పుడే కదా పెట్టాను. ఇది న్యూస్ అమ్మా, ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అయినో. అయ్యో స్వామి. ఎనీవే, ఐఎమ్ హ్యాపీ. అది సరే, ఇక్కడ ఒంటరిగా నుంచి ఏం ఆలోచిస్తున్నావు? అదా, అబౌట్ యు నో ద లాంగ్ బ్రిడ్జ్. అవును. అక్కడి నుంచి దూకి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఏ బేబీ ఫర్ బియర్. చేతుల్లో బియర్ బాటిల్, సూసైడ్ ఫీలింగ్. ఎక్కడో ఏదో. అవును, నీ నిజమైన పేరు జానకియా? అవును. ఇది ఇప్పుడు ఎందుకు అడిగావు? జస్ట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి చదువుకునేది నాతో పాటు. తన పేరు జానకి. లవరా? నోను, అప్పుడప్పుడు జ్ఞాపకాల్లో కార్ వైపర్ మాదిరి. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదా? చూడలేదా అంటే చూడలేదు, ఆ అవసరం రాలేదు. మరెందుకు నీ ఉన్నట్టుండి తన జ్ఞాపకం? కొంతమంది అంతేగా, కారణమే లేకుండా లోపలికి వచ్చి తిష్ట వేస్తారు. ఎందుకు ఏంటంటే ఏం చెప్తాం? నచ్చని వాళ్ళని ఎందుకు ఇంకా లోపలే ఉంచుకున్నావు? తీసి పడే, సింపుల్. తీసి పారేద్దాం అనుకునే లోపలే ఇంకా వచ్చి స్ట్రాంగ్ గా తిష్ట వేస్తున్నారు. అది డబుల్ స్ట్రాంగ్ గా. సరే, అదంతా మర్చిపోయి నా పాత హీరోలా రా. హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేసేసింది. పెద్ద అడ్వైస్ ఇవ్వడానికి వచ్చింది. రండి బాబు, రండి.
వావ్ పెళ్లి కొడుకు హెయిర్ మజిల్ బాగా డెవలప్ చేశాడుగా. అదిరిపోయాడు. కంగ్రాట్స్. హే ఒక్క సెల్ఫీ. చూపి చూపి. సో క్యూట్. సూపర్ గా ఉంది. హాయ్ హే మజిల్ మ్యాన్ హాయ్. చెయ్యి ఇవ్వండి. లక్కీ మ్యాన్. గట్టిగా ఉన్నాడు. మీ ఇద్దరికి ఒక అడ్వైస్. బ్రైడ్ అండ్ గ్రూమ్ కి చూస్తున్న క్షణాల్లోనే మారిపోయేదే జీవితం. దాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా ముందుకెళ్తే లైఫ్ సూపర్ గా ఉంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు? బీ హ్యాపీ. నో గ్యాప్. ఫోటో దివా. నువ్వు ఇట్రా. నువ్వు ఇట్లా లెఫ్ట్ రైట్. అక్కడ డబ్బు లెక్క పెట్టామా? రాబాలా? నేను అడ్వైజ్ ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో మందేసి జాలీగా తిరగడం కాదు లైఫ్ అంటే. అమ్మాయి పెళ్లి జాగ్రత్తగా ఉండాలి. ఏ లోటు రానివ్వకండి. ఎవరండి? ఏంటత్తా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా. ఎవరి గురించి అంటున్నావు? నీ ఫ్రెండ్ గురించి. అవునవును, సూపర్ స్మార్ట్. ఏంటండి అర్థమైందా? అతనెలా నీకు ఫ్రెండ్ అయ్యాడు? అది ఆ రోజే చెప్పాను కదా, నాతో కలిసి డాన్స్ చేశాడని. అంతేనా? గునా. హాయ్, అంతా ఓకేనా? ఏమండి ఉదయం ముహూర్తానికి ఏం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి. ఏంపా? ఎనీ ప్రాబ్లం బార్లో ఉంటాను, పిలవండి. ఎంజాయ్. ఏంది రాజీ? చూడు బిగ్ బ్రో, నీ బాడీ నువ్వు సైడ్కి పార్క్ చేస్తే స్ట్రైట్ గా బార్కి వెళ్ళిపోతాను. నా క్లాస్మేట్స్ వెయిటింగ్. నా బుజ్జి కొండ. మీకేదన్నా ప్రాబ్లం అయితే నేను బార్లోనే ఉంటాను. యూ కెన్ కాల్ మీ. ఉప్మా ఫ్యామిలీ లాగా మజిల్ ఫ్యామిలీ. ఎంత మందు కొట్టినా సరే నాకు అనుమానం వస్తూనే ఉందిరా, మనం ఈ చోటుకి ఎలా వచ్చాము అని. మీకు ఆ డౌట్ ఉంది కదా? ఆ డౌటే కదా ముందు నుంచి నాకు ఉంది. డౌట్ గిౌట్ అని ఏంట్రా? వచ్చిన పని చూడండి రా. అల్లుడు, నాకొక చిన్న డౌట్. ఏంటి ఏంటి? ఈ మామ మందుకి బానిస అయ్యాడేమో డౌట్. నేను ఆపలేకపోతున్నా. ముందు దీన్ని ఆపు. రే మావా, మందు కొట్టడం ఆపాలంటే ముందు బానిస అవ్వాలి. విప్లవం మొదలయ్యేదే బానిసత్వం వల్ల అని చరిత్ర చెప్తుందిగా. కరెక్ట్ రూట్ లో వెళ్తున్నావు మావా. గో హెడ్. అయితే ఈ మామకి ఇంకో కోట చెప్పు. బానిసత్వం, విప్లవం, చరిత్ర అనక ఇంకా కోటర్ ఎందుకు? ఫుల్లే వేసేయ్. మామకి ఒక ఫుల్. వీరమణి. వాచ్ లేదు, అటు వెళ్ళి అడుక్కో. నేను వీరమణిని. నేను బాలసుబ్రహ్మణ్యం. ఈ దేవుడు ముందు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. భూమి ఖాళీగా ఉందని మనిషిని తీసుకొచ్చి పడేశాడు. ఈ మనుషులు ఊరికే ఉండకుండా తలకో దేవుడిని సృష్టించుకొని గొడవలు పడుతున్నారు. దేవుడికున్న మనశ్శాంతే పోయింది. ప్రశాంతంగా నిద్రపోవడానికే ఈ మందునిచ్చాడు. Cheers. నాకు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే, అంత బిజీగా ఉన్న దేవుడు ఎలా ఈ పోరాటాన్ని సృష్టించాడు? నీకు పోరాటం చేయడం వచ్చా? ఏంటన్నా ప్రపంచాన్ని చదివేం లాభం అన్న? పోరాటం చేయడం రాని లైఫ్ అదొక లైఫా? నాకు పరోటాలు చేయడం తెలియదు, కానీ మనుషులను కొట్టడం తెలుసు. సేమ్ బ్లడ్, కానీ నా బ్లడ్ కొంచెం వేడిగా ఉంటుంది. ఏవండి? ఏయ్, పోవే ఇక్కడి నుంచి. మకారంటే ఇడే కింగ్ కింగ్ కింగ్. బట్ బీపీ చెక్ చేయించుకోండి.
డోంట్ వరీ బ్రదర్. స్టీల్ బాడీ కిలో ఎంత ఉంటుందో. చాంగ్. చా చా చాంగ్. ఇంకో రౌండ్ వేస్తావా? మందు మగువ రెండు వెరీ డేంజర్. లైట్గా తాగితే చిన్న కిక్ ఇస్తుంది, అదే ఓవర్ అయితే తలకెక్కుతుంది. వెరీ డేంజర్. వైలెన్స్ వైలెన్స్. యు లైక్ వైలెన్స్? తరతరాలుగా గొడవలు రేపే వీర పారంపర్యం రమ్మాది. ఏంటి వీర పారంపర్యం, వంశ పారంపర్యం? మన పక్కనున్న వాళ్ళని ఆదరించి అభిమానిస్తే మనం కూడా జాలీగా ఉండొచ్చు. హ్యాపీ. చేస్ అన్నా. స్మాల్ బ్రదర్, అనదర్ స్టీల్ బాడీ. లైట్ మేం కొడితే వేరే లెవెల్లో ఉంటుంది. నువ్వు రెడీనా? ఏం పాటగాది? నేను కొడితే తట్టుకోలేవు, నువ్వు కొడితే నిద్రపోలేవు అని కొట్టే కొట్టుడికి పెళ్లిళ్ళు దద్దరిల్లిపోవాలి. కానకుండా లేవడమే మరణం. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు? థ్యాంక్స్ ఫర్ యువర్ రిమైండర్. సూసైడ్. రాంగ్ సైడ్. Call me never. I'm in suicide process. ఏమిట్రా వీళ్ళు కింద మీద పడుతూ వెళ్తున్నారు? ఏంటే అల్లుళ్ళు, మీరందరూ ఫ్రెండ్సే కదా? మీతో వచ్చిన ఓ ఫ్రెండ్ ఏట్లో దూకి సూసైడ్ చేసుకోబోతున్నాడు. మీరు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా జాలీగా మందు కొడుతున్నారు. వాడు సూసైడ్ చేసుకోవాలంటే అది నువ్వు చూసా. నేను మాత్రమే చూడలేదు, ఈ ఊరే పరిగెడుతాను చూడు. మామ, వాడు చావడానికి దూకలేదు, స్నానం చేయడానికి దూకేది. మళ్ళీ పైకి వచ్చి తాగుతాడు. రిపీట్. ఇదేమన్నా జలపాతమా? తాగి స్నానం చేయడానికి, స్నానం చేసి తాగడానికి? ఓయ్ మామా, వాడికి ఈదడం తెలుసులే. ఏ తెలిస్తే ఏట్లో సుడిగుండలో చిక్కుకున్నాడే అనుకో, ప్రాణాలే పోతాయి. ఓ మగాడు స్నానం చేస్తుంటే ఊరంతా వేడుకు చూడడానికి వెళ్తుంది. పోయా. కరెక్ట్. ఒక మగాడు స్నానం చేసేది ఆడ చూడకూడదు, ఒక ఆడది స్నానం చేసేది మగాడు చూడకూడదు. ఒక మగాడు స్నానం చేసేది ఈ మగాడు చూడచ్చు. ఏంటి నా కుక్క కరిచిన వాళ్ళ మురిగేసి వెళ్తున్నాడు? ఏమన్నయ్యా, ఏట్లో దూకి చావాలనుకునేవాడినేక మనం లేపేయాలనుకున్నాం. రే, వాడు మన చేతుల్లో చావాల్సిన వాడురా. అంటే ఇదన్నమాట నీ ప్రాబ్లం. లూస్ అంట్రా నువ్వు. నీకు ఈత బాగా వచ్చు కదా, మరైతే ఎందుకు ఏట్లో దూకి చావాలనుకున్నావు? చావడానికి ఇంకా ఎన్నో దారులు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ట్రై చేసి ఉండొచ్చుగా. మర్చిపోయాను. మాలా, నువ్వు ఎవరో జానకి గురించి చెప్పావు కదా, అప్పుడప్పుడు నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నా నీ క్లాస్మేట్ అని. హే, నా మొహం కొంచెం చూడు. ఏ, బాగా చూడు. చూడు ప్లీజ్. ఆ రోజు నా మ్యూజిక్ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి వచ్చినప్పుడే నువ్వెవరో నాకు తెలిసింది. నేనెవరో నీకు చెప్పడానికి ట్రై చేశాను,
కానీ అప్పుడేమో ఆ కిటికీ పక్కన ఒంటరిగా నుంచున్న ఆ అమాయక పిల్ల నేనేనని గుర్తొస్తుంది. మనసులో ఉన్నదంతా చెప్పుకోలేక తప్పించిపోయిన ఆ జానకి. అవన్నీ రాసి నీకు ఇవ్వాలనుకున్న ఒక బుక్ని ఒక పోకిరి కుర్రాడు లాక్కెళ్ళిపోయాడు. నువ్వు ఆటోగ్రాఫ్ బుక్లో రాసింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. రే, ఏ ఒక్క తేనెతీగ ఎటువంటి సిట్యువేషన్లోనూ సూసైడ్ చేసుకోదు, రైట్? అప్పట్లో నీతో ఉండలేకపోతున్నానని నేనే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు సూసైడ్ చేసుకోబోయినా నీతో నేనున్నాను. ఏం జీవితం రాయిది. అదంతా సరే, ఇప్పుడు నీ కామిని ఎక్కడా? స్కూల్లో చదువుకునేటప్పుడు హృదయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఓ వెళ్ళిపోయింది. సూపర్, తిక్క కుదిరిందిరా. కలిసి సముద్రంలో దూకి ఆడుకోవడం ఏంటి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాస్ వేసి తాగడం ఏంటి, ఒకే సైకిల్ మీద ఇద్దరు పోవడం ఏంటి, ఏమేం చేశారు. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఇకపై నేను హ్యాపీగా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. రే, కన్నవాళ్లు బ్రతికే ఉన్నప్పుడు పిల్లలు చనిపోతే కలిగే బాధ ఉందే, అంతకంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. మనకి కరెక్ట్ అనిపించే దానికోసం, మన సంతోషం కోసము పరుగులు తీయటం ఆపి మనల్ని ప్రేమించే వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. యు నో వాట్, తట్టుకోలేనంత దుఃఖం కలిగినప్పుడు నేను మా అమ్మని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాను. అమ్మ నా తలని నిమురుతుంది. ఆ నిమరడంలోని అర్థం నీకు తెలుసా? తనలో పేలున్నాయేమో చూస్తున్నాను. రే, ఐఎమ్ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నీకు ఎంత దుఃఖం కలిగినా తిరిగి రావటానికి నీకంటూ ఒక ఇల్లు ఉంది. చూసుకోటానికి అమ్మా నాన్న ఉన్నారు, చెల్లెలుంది. రే, ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ అయింది ఆయన 47 ఏళ్ల వయసులో. ట్రంప్ ప్రెసిడెంట్ అయింది ఆయన 70 ఏళ్ల వయసులో. ఈ జో బైడెన్ ప్రెసిడెంట్ అయింది ఆయన 80 ఏళ్ల వయసులో. ఓ, అయితే ఇప్పుడు నేను వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవాలా? నువ్వన్న ఆ పోకిరి కుర్రాడు నేనే. దేవుడా, ఏం లైఫ్ అయ్యా ఇది? జాను, నేను నిన్ను ఇప్పుడు ఇష్టపడుతున్నాను అంటే నువ్వు నాతోనే వచ్చేస్తావా? నువ్వు వచ్చి అక్షింతలు వేసి బోన్ చేసి వెళ్ళు. కమిని, కమిని, కమిని. లైఫ్ లో ఎంతో మంది అడ్వైసులు ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చేది డబ్బులు కాదు కాబట్టి ఏదైనా చెప్తారు. బట్ వన్ థింగ్ కామని, లైఫ్ లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు భుజం మీద చెయ్యి వేసి రామావా మందు కొడదామని, లవ్ యూ రా కన్నా నీకు నేనున్నాను అని కూల్ గా మాట్లాడేవాడు ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేడు. కన్నా నేనున్నాను రా అని ఓదార్చేవాడు లేడు. కానీ ప్రతి ఓడు అడ్వైజులు ఇచ్చేస్తుంటాడు. ఈ ప్రపంచమే వేస్ట్. తిన్న ప్రతి దెబ్బకి 1000 దెబ్బలు తిరిగి కొడతాడు ఈ మైకల్.
బాబు బాబు ఆగు బాబు. అంటే కింగ్ కుమార్ని కొట్టింది నువ్వేనా? రేయ్, అదే కదరా నేను ఇంతసేపు చెప్తున్నది. అల్లుడు, ఇతను కొట్టాల్సిన వాడు కాదురా, మెచ్చుకోవాల్సిన వాడు. అవును. కింగ్ కుమార్ అంటే ఎవరు? నేను కాదు. మరి నువ్వెవరు? వీడు నా అల్లుడు. వీళ్ళంతా ఎవరు? ఏయ్, మీరంతా ఎవరయ్యా? ఎవరో తెలియకుండానే ఈ కొట్టుడు కొట్టావా? కొట్టాలని డిసైడ్ అయ్యాక ఐడెంటిఫికేషన్ నాకెందుకయ్యా? ఏమంటావు? రేయ్, నీ దెబ్బ ఏంటి సూపర్ రా. మిమ్మల్ని కొట్టడంతో నేను కొట్టింది దిగిపోయింది. పదండి, మందేద్దాం. నా శత్రువు అతను. మ్యారేజ్ కూడా పిలవలేదు. సేమ్ బ్లడ్. కమ్ ఆన్, రండి రండి రండి. ఏయ్, నా కోట్ తీసుకురా, కోట్. త్వరగా భోజనం చేశాక రండి రండి రండి. నొప్పులు తగ్గవు. యాక్చువల్గా ఈరోజు నేను సాంగ్ పాడే మూడ్లో లేను. పర్సనల్గా నా విషయం ఒకదాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మీలో కొంతమందికి తన గురించి తెలిసే అవకాశం ఉంది. తనే ద క్యూన్ ఆఫ్ రెఫ్యూజల్, జెనీ. సడన్ గా ఒకరోజు కోటేశ్వరుడు అని పేరు. ఏదైనా సరే మీరిద్దరూ సంతోషంగా ఉండండి. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. గైస్, ఆ రెస్పెక్టబుల్ ఉమెన్ ఫోటోని షేర్ చేశాను, చూడండి. తన సోషల్ మీడియా హ్యాండిల్ నేను తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమరీస్ అన్నింటి కింద షేర్ చేశాను. మీరు కొట్టే ఒక్కొక్క లైకు తనకది చెప్పు దెబ్బలా ఉండాలి, చెప్పు దెబ్బలా ఉండాలి. నేను తనని ఆడవాళ్ళని ఎప్పుడు నేను గౌరవంగానే చూశాను, మర్యాదిస్తాను. అది మీ అందరికీ బాగా తెలుసు. వాడొక పెద్ద ఫ్రాడ్ గుణ, నీకంతా తెలుసు కదా. నీతో అన్ని ముందే చెప్పానుగా. వాడు ఫ్రాడా లేక నువ్వు ఫ్రాడువా? గుణ, నువ్వు బరి తెగించడం ఈ లోకమే చూసింది. నీ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు? నిన్ను పోయి ప్రేమించని చూడు. మా అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను చూడు. అందుకు నాకు బాగా శాస్తి జరిగిందే. ఫు! నువ్వు మాత్రమే బరి తెగించావా లేక నీ కన్న తల్లి కూడానా? ఏంటే అది? పెళ్లి కొడుకు మీదే చేయి చేసుకున్నాడు. బుద్ధుందా లేదా? చేసుకోబోయే పిల్ల మీద చేయి చేసుకుంటున్నావు. నువ్వేం మగాడవయ్యా? తప్పకుండా సైడ్ తప్పుకో, తప్పుకో. ఏయ్, ఎవరది మాట్లాడుతుంటే నా డ్రైవర్ లాగేసింది. మాటలు మాటలుగానే ఉండాలి. సార్ 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 ఆగండి సార్. సార్ ప్లీజ్, చెన్నీ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్షిప్ను మిస్యూజ్ చేసి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. అర్థం చేసుకోండి సార్, కొంచెం ఆలోచించండి. అది చెప్పడానికి నువ్వెవర్రా? వీడు మాటలతో చెప్తే వినే రకం కాదు. రే చూస్తానంట, కొట్టండి రా. అన్నా, మీరే ఇంటికి పెద్దవారు, చెప్పండి అన్న. ఇదే పరిస్థితి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎదురైతే మీరు ఊరుకుంటారా? చెప్పండి అన్న. బాబా ఆలోచించాను కూడా అదే చెప్పి. అన్నయ్యకి అడ్వైస్ ఇవ్వడానికి నువ్వెవర్రా? సారీ అన్న. Powerful like a dynamite, never back down, ready to fight. Just like a flash of light, clash of titans in the dead of night. You're fighting the ice. Powerful like a dynamite, never back down, ready to fight. Just like a flash of light, clash of titans in the dead of night. You're fire in the ice.
వీళ్ళంతా ఎక్కడికి పరుగులు పెడుతున్నారు? పెళ్లిలో ఎవర్రా గొడవ చేసేది? డ్రెస్ మార్చుకుని భోజనానికి వస్తానన్నాడు. ఏంట్రా వీడు ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటాడా? వీడికి అసలు విసుగనేదే ఉండదా? కొట్టడం మొదలు పెట్టాడా? మనం చాలా దెబ్బలు తిన్నాం. కనీసం నలుగురినైనా కొడితేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అవునరా, ఆ వీరమణి మనుషులు భలే ఇరుక్కుపోయారు. బాల ఇప్పుడు మనకి ఫ్రెండ్ అయ్యాడు. రంగంలోకి దిగేద్దాం. రేయ్ రండ్రా. నెక్స్ట్ యాక్షన్ హీరో నువ్వేరా, నేనే ప్రొడ్యూస్ చేస్తా. అయ్యో బాలా, ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ఈ ఏరియాని చూసుకో, నేను వెనకాల ఉన్న ఏరియాని కవర్ చేస్తాను. రండ్రా మొదలు పెడదామా? రండి రండి. స్మాల్ బ్రేక్. కొంచెం కొట్టు. జరగని పెళ్లికి ఎవరు వస్తాయేంట్రా? నన్ను వదలరా. తాగింది చాలు బాలా. బాలా కొంచెం త్వరగా రా. ఈ పహిల్వాన్ రెస్ట్ ఇవ్వకుండా కొడుతున్నాడు. బాలా త్వరగా రా బాలా. అది కొట్టండి. బాలా బాలా, వాడిని కొట్టడానికి నాకు ఒకే ఒక ఛాన్స్. నువ్వే కొట్టు. ఇప్పుడు నేను చూసుకుంటాను. నీకు నాకు ఏంట్రా సంబంధం? ఇది కుటుంబ సమస్య. బయటికి పోరా. కానీ నువ్వు బాగా బ్రతకాలి జెనీ. నీకోసం ఎప్పుడూ నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జెనీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వేరే లెవెల్
పర్ఫార్మెన్స్. రే వాహ్ రా ప్రభు, అద్భుతంగా డాన్స్ చేశావు. ఎలా ఉంది ఈ డాన్స్? మాసా క్లాసా? నిజంగా నువ్వు చించేశావురా బంగారం. కళా మాస్టర్. ప్రభు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఛాన్సే లేదు. ఎటువంటి డాన్స్ అలాగే రబ్బర్ లాగా ఆడవు నువ్వు. చిన్న వయసులో ఇంత టాలెంటా? హ్యాట్స్ ఆఫ్ యు బేబీ. థాంక్యూ మాస్టర్. అండ్ ఛాన్సే లేదు. నువ్వేమో ఇంత చిన్న వయసులో అందమైన కొరియోగ్రఫీతో ఆ ఎక్స్ప్రెషన్ తో చేసావు చూడు, ఇరగదీసేసావు అనుకో. అవును, నీకు ఎవరు డాన్స్ మాస్టర్? మా నాన్న. మీ నాన్నగారా? మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా? ఓకే, సూపర్, ఆల్ ద బెస్ట్, బ్యూటిఫుల్, ఛాన్సే లేదు. కళా మాస్టర్ ఇంప్రెస్ చేశావు. శ్రీధర్ మాస్టర్ అడుగుదామా? మాస్టర్. ప్రభు సూపర్ ప్రభు. అది 6 ఏళ్ల వయసులో ఈ ఫైనల్ కి ఏం కావాలో, ఏ స్టైల్ కావాలో ఫుల్ ఎఫర్ట్ ఇచ్చావు. సూపర్ ప్రభు. థాంక్యూ మాస్టర్. అది కాల్తోనే మాస్టర్ బొమ్మను గీసావే, సూపర్, అది వేరే లెవెల్. అవును, నీకు ప్రభు అని ఎవరు పేరు పెట్టారు? మా నాన్న. నీ పేరున్న ముఖ్యమైన గెస్ట్ ఇక్కడికి వచ్చారు. ఆయన ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? ప్రభదేవ మాస్టర్. అందరి పెర్ఫార్మెన్స్ చూశాను, సూపర్. అందులోనూ ప్రత్యేకంగా ఈ బాబు ప్రభు ఎక్స్ట్రాడినరీ. ఏంటి? బాలసుబ్రహ్మణ్యం. ప్రభు బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా నాన్న. నాన్న. సరే, నేను నెక్స్ట్ డైరెక్ట్ చేసే సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావా? ఏ? మా నాన్న హీరో చేస్తారా? మీ నాన్న? మా నాన్న పెద్ద హీరో అవుతారని మా తాత చెప్పారు. ఆయనకు మీరంటే చాలా ఇష్టం. నేను ఈ అబ్బాయి గురించి మాట్లాడుతున్నా, కానీ వాడి థాట్స్ అన్ని వాళ్ళ నాన్న మీదే ఉన్నాయి. వీడిలా మాట్లాడడం చూస్తుంటే నాకు కూడా మా నాన్న గుర్తొస్తున్నారు. నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మా నాన్నే. అంతెందుకు, ఈ రోజు ఈ పిల్లాడు స్టేజ్ మీద ఉన్నాడంటే దానికి కారణం వాళ్ళ నాన్నే అయి ఉంటాడు. అంతేనా? అవును. ఎక్కడున్నాడు? నానా రా నానా. You are my hero, నా గురువు నువ్వే. You are my hero. ఓ బాలునా? ఏంటి చెప్పనలేదు? కమ్ కమ్. సూపర్. ఈనాడు వెనుకున్నది నీవే కదా, నీవే కదా. నీ అంత ఎత్తులో నిలిపేవులే నీవే. ఇతను నా బాడీ డబుల్. షూటింగ్ లో నాకు డూప్ ఇతను. You are my hero, నా గురువు నువ్వే. You are my hero. అందరిలానే చిన్న వయసులో నాకు మా నాన్నే హీరో. ఆయన తర్వాత నాకు ఎవరైనా హీరో నచ్చారంటే అది మీరే మాస్టర్. మీ ప్రేమికుడు సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఊరి థియేటర్లో నేను 37 సార్లు ఆ సినిమా చూశాను సార్. మా నాన్న అప్పుడు నా పక్కనే కూర్చొని నా చేయి పట్టుకునేవారు మాస్టర్. మీ సినిమాలు చూసి చూసి మాస్టర్గా మారడం మొదలు పెట్టేశాను. మీలాగే డాన్స్ ఆడడం, నడవడం. అందరూ నన్ను జూనియర్ ప్రభుదేవ అనే పిలుస్తారు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలని ఆశపడ్డాను సార్. ఏ ఒక్క అవకాశం రాలేదు. ఎంతో ప్రయత్నం చేశాను, కానీ చివరికి నేను ఓడిపోవడమే జరిగింది. ఆ తర్వాత నేను సాధించాలి, హీరో అవ్వాలి, అవన్నీ వదిలేసి దొరికిన పనినే చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇష్టమైన హీరో మాస్టర్ మీరే సార్. ఆ తర్వాత మీకే డూప్గా వేయడం మొదలుపెట్టాను. మాస్టర్, నాదొక చిన్న కోరిక. అది ఏం లేదు, మీకు ఫైట్లో ఇప్పటికే చాలాసార్లు డూప్గా చేశాను. అది ఏంటో డాన్స్కి మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. మీ ముందు డాన్స్ చేయాలనేది నా కోరిక.
ఓకే బాలా దాందే ఉంది. సౌండ్ సౌండ్